యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి చోడవరం అనే గ్రామానికి వచ్చామండి. స్వామిని దర్శించుకుందాం, వచ్చేయండి. ఇక్కడ గుడి చూడండి ఎంత క్యూట్గా ఉన్నదో. ఒక ఇల్లు కట్టుకుంటాం చూడండి, ఇట్లాంటి టెంపుల్ మీరు ఎక్కడైనా చూస్తే నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. చాలా బాగుందండి, అందంగా సింపుల్గా చాలా బాగుంది. చూడగానే చాలా ముచ్చటగా అనిపించిందండి ఈ టెంపుల్ని చూస్తుంటే. చూడండి, ఇలా ఒక రావి చెట్టు కింద, పెద్ద రావి చెట్టు కింద స్వామివారి టెంపుల్ని ఇలా నిర్మించారండి. చుట్టూ ఇలా గ్రిల్స్ పెట్టారనమాట. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంగణంలో అయితే స్వామికి కీర్తనలు, భజనలు, స్వామి హనుమాన్ చాలీసాలు ఈ ప్రాంగణంలో జరుపుకుంటారంటండి. చాలా నిండుగా అలంకరించారండి గుడిని. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఊరు ప్రజలందరూ. వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మన స్వామి గుడిని ఇంత నీట్గా చేస్తున్నా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మన స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన స్వామిని చూడండి, అసలు ఎంత నిండుగా ఉన్నారో. నాకైతే 2 కళ్ళు చాలేదండి మన స్వామిని చూడ్డానికి. చూడండి, చాలా నిండుగా అనిపించారండి. నాకు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట. స్వామి ఆ ఎర్రని పట్టు వస్త్రాలలో అసలు చాలా అంటే చాలా నిండుగా అనిపించారండి. పక్కన కూడా స్వామివారి పటం ఒకటి పెట్టారనమాట. పూజలు చేసి అక్కడ కొబ్బరికాయలు కానీ, పువ్వులు, స్వామికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు అక్కడ ఉన్నాయండి. చాలా నిండుగా ఉన్నారండి స్వామి అయితే ఇక్కడ. మీకు కూడా నాలానే అనిపిస్తుందా? చాలా ముచ్చటగా ఉన్నారు కదండి స్వామి. అలా చూస్తూ ఉండిపోయానండి నేనైతే. ఆ చేతి మీద జై శ్రీరామ్, అభయమిచ్చే చేతిలో జై శ్రీరామ్ అని రాసింది. చాలా నిండుగా ఉన్నారండి స్వామి. విగ్రహం అయితే పెద్దదేం కాదండి, చిన్న విగ్రహమైన చాలా చక్కగా నిండుగా జీవం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. చాలా సంతోషం అనిపించింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్ద పెద్ద విగ్రహాలు, ఆ ఊరికన్నా ఈ ఊరు, ఈ ఊరికన్నా ఆ ఊరు పెద్ద విగ్రహాలు పెట్టుకోవాలని చూస్తున్నారు తప్ప ఆ స్వామిలో ఎంత జీవం ఉంది. మనం అంత విగ్రహం పెట్టుకునే వరకే చూస్తున్నారు కానీ చాలామంది దాని తర్వాత దానికి తగ్గ పూజలు చేయట్లేదండి, వదిలేస్తున్నారు స్వామి దేవాలయాన్ని. అవి కొన్ని దేవాలయాలు చూసి నిజంగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఎవరైనా, నేను చిన్నదాన్నే చెప్తున్నాను కానీ మనం చేయగలిగము. మన ఊరి ప్రజలందరూ చందాలు వేసుకోనో లేకపోతే ఊళ్ళో ఎవరైనా మహిళలో మేము చేయగలము అనుకుంటేనే స్వామి దేవాలయాన్ని నిర్మించుకోండి. అలా కట్టేసి గొప్పల కోసమో, ఆ ఊరిని చూసి ఈ ఊరు వాళ్ళని చూసి గొప్పల కోసమో కట్టుకొని స్వామిని అలా వదిలేయకండి. అదొక పాపం అండి, మనకి తెలియకుండా చేసుకున్న పాపం. తెలిసి కూడా ఇట్లాంటివి చేయకండి దయచేసి, ప్లీజ్ అండి. ఈ గుడిని మాత్రం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఎంత బాగా చేశారంటే చాలా నిండుగా ఉన్నారండి స్వామి కూడా. ఇదండి మొత్తం లోపల గర్భగుడి అనమాట. పక్కన స్వామికి సాంగ్స్ అవి పెడతారంటండి మంగళవారం, శనివారం రోజు సాయంత్రం కానీ ఎర్లీ మార్నింగ్. దానికోసమని ఆ స్పీకర్స్ పెట్టారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ అండి ఇది. స్వామి గుడి చాలా కొత్తగా అనిపించిందండి. నేను ఇప్పటివరకు చాలా టెంపుల్స్ తిరిగాను కానీ ఈ టైప్లో స్వామి గుడిని చూడలా. చాలా బాగుందండి. చోడవరం దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి మన అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడండి. అలాగే ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీకేమైనా ఇబ్బందులున్నా అన్నిటి నుండి గట్టెక్కాలని మన అభయాంజనేయ స్వామిని కోరుకుంటున్నానండి. మన యూట్యూబ్ కమ్యూనిటీలో హనుమాన్ ఫ్యామిలీ అనే లింక్ ఒకటి ఉందండి. రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన హనుమాన్ ఫ్యామిలీ అతి పెద్ద ఫ్యామిలీగా సొసైటీలో నిలవాలనే ముఖ్య ఉద్దేశంతో కమ్యూనిటీలో వాట్సాప్ లింక్ ఇచ్చానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను.
మన హనుమాన్ టీవీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హనుమాన్ టీవీ అనే చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.